We're coming towards the end of the section of Paul's practical example, and that's at the end of Romans 15. మరి రోమా పత్రికలో అపోస్తలుడైన పౌలు యొక్క ఆచరణాత్మకమైన మాదిరి గురించి మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. దానిలో 15వ అధ్యాయంలో చివరి భాగాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. And we'll start by reading the small subsection. It's subsection number 6, that I've given a title for Paul's prayed for ministry, and that begins in verse 30 to verse 32. మరి ఈ సాయంకాల వేళ మనం పౌలు పరిచర్యలో పౌలు ప్రార్థిస్తూ ఉన్న పరిచర్య అని మనం చెప్పుకున్నాం. 30 నుంచి 33 వచనాల వరకు దాన్ని ఇప్పుడు మనం చదువుకొని ధ్యానించుకుందాం. సహోదరులారా, నేను యూదయలోనున్న అవిధేయుల చేతులలో నుండి తప్పింపబడి యెరూషలేములో చేయవలసి ఉన్న ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లు నేను దేవుని చిత్తము వలన సంతోషముతో మీ వద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందునట్లును మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనలయందు నాతో కలిసి పోరాడవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తును బట్టి ఆత్మ వలని ప్రేమను బట్టి మిమ్మను బతిమాలు కొనుచున్నాను. సమాధానకర్తయగు దేవుడు మీకందరికీ తోడయుండును గాక. ఆమేన్. In our previous study, we noticed in verses 23 and 25 the repeated expression, but now. మనం పోయిన వారం మనం ధ్యానించుకునేటప్పుడు రెండు ప్రత్యేకమైన మాటల్ని 23వ వచనంలోను 25వ వచనంలో గమనించాం. ఏమిటది? 23వ వచనంలో ఇప్పుడైతే, అలాగే 25వ వచనంలో అయితే ఇప్పుడు అనే మాటలు. And one of those was to show the shift in his focus towards Rome, and the other one, the shift in his focus towards Jerusalem. వాటిలో మొట్టమొదటిది 23వ వచనంలో ఇప్పుడైతే అనే మాట తన యొక్క దృష్టిని, మన దృష్టిని కూడా మరి రోము వైపు మరలిస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. 25వ వచనంలో యెరూషలేము వైపు మరలిస్తున్నట్టుగా మనకు కనబడుతూ ఉన్నది. And it's remarkable that in the paragraph we're now considering, he again links both of these two places in his mind. మరి నిజంగా తన మనస్సులో ఇప్పుడు అనే మాట ఈ రెండు ప్రదేశాలని అనుసంధానిస్తున్నట్టుగా మనకు కనబడుతూ ఉన్నది. We can see here how deep was his desire to visit both Jerusalem and Rome. మరి యెరూషలేము అలాగే రోమ పట్టణాన్ని దర్శించడానికి అతని హృదయంలో ఎంత మరి మికుటమైన ఆశ ఉందో మనకి ఈ సందర్భాలను బట్టి అర్థమవుతుంది. But Paul knew that it's not just his personal desire that was enough for the work to be effective. మరి పని విశేషవంతంగా ప్రభావవంతంగా జరగాలంటే కేవలం అతనికి ఆశ ఉంటే సరిపోదు. And so he implores the brethren at Rome to pray for him. ఆ కారణం చేతే మరి సహోదరుల్ని తన కోసం ప్రార్థించమని మరి మనవి చేస్తూ ఉన్నాడు. It's remarkable how common this is in Paul's epistles. మరి పౌలు పత్రికలు చదువుతూ ఉంటే ఈ మాటలు ఎంత సాధారణంగా మనకు కనబడతాయో ఆశ్చర్యం వేస్తుంది. If I'm not mistaken, it's almost every assembly that he writes to, he asks them to pray for him. దాదాపుగా పౌలు ఏ సంఘాలకైతే తన పత్రికలు రాస్తూ ఉన్నాడు, ఆ ప్రతి సంఘాన్ని తన కోసం ప్రార్థన చేయమని అడుగుతూ ఉంటాడు. We can just flick through and have a look at some verses. The first is to the Corinthians, and in 2 Corinthians 1, he asks. మరి ఒకసారి ఏ సంఘాలకు అలా రాశాడో మనం చూద్దాం. ప్రారంభంలో కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో మనం గమనిస్తే అక్కడ కూడా ఈ మాటలు మనకి కనబడుతూ ఉంటాయి. That's in verse 11. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 11వ వచనంలో ఈ మాటలు మనకి కనబడతాయి. అందువలన అనేకుల ప్రార్థన ద్వారా మాకు కలిగిన కృపావరము కొరకు అనేకుల చేత మా విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును అంటున్నాడు. Keep moving through the New Testament. Galatians was not written to an assembly, Ephesians was, and so in Ephesians 6,
we read again his request for prayer. మరి గలతీ పత్రికలో కూడా మనం చూడవచ్చు, కానీ అది ఆ సంఘానికి రాయబడిన ఇది కాదు. మరి ఎఫెసు సంఘానికి రాయబడిన పత్రిక, ఎఫెసు రాసిన పత్రికలో మనం చూస్తే ఈ మాటలు మళ్ళీ మనకు కనపడతాయి. 6వ అధ్యాయము 18, 19 వచనాలు మనం చదువుకుందాం. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. And then to the Philippians, his request is in chapter 1. అలాగే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో కూడా మొదటి అధ్యాయంలో అతను ప్రార్థన సహాయం కోరిన సందర్భాన్ని మనం చదవచ్చు. Verse 19. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 19వ వచనంలో, మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యంతో బోధించుట వలన నా బ్రతుకు మూలముగానైనాను సరే, చావు మూలముగానైనాను సరే, క్రీస్తు నా శరీరమందు గణపరచబడునని నేను మిగిలిన అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థన వలనను యేసు క్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని నేను ఎరుగుదును. Then to the Colossians, it's in chapter 4. అలాగే కొలొస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో కూడా మనం చూడొచ్చు. Verse 3. 4వ అధ్యాయము 3వ వచనం, 2వ వచనంలో, ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. In 1 Thessalonians, there's a very simple one. In chapter 5, verse 25, he simply says, "Brethren, pray for us." మరి తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 25వ వచనంలో చాలా సూటిగా స్పష్టంగా ఒక మాట, సహోదరులారా మా కొరకు ప్రార్థన చేయుడి అంటున్నాడు. And also in 2 Thessalonians, chapter 3, verse 1, he says, "For the rest, brethren, pray for us." అలాగే తెస్సలోనికలకు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయము, Then I skip Timothy because Timothy is not written to an assembly. 3వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే ఇక్కడ మనకు కనబడుతుంది, మా కొరకు ప్రార్థించుడి. అయితే తిమోతి కూడా రాశాడు, కానీ తిమోతి సంఘం కాదు గనక, వ్యక్తి గనక మరి అవి ప్రస్తావించట్లేదు. Skip Titus, but to Philemon, although he writes to an individual, he also writes to the assembly at his house. మరి ఫిలోమోను పత్రిక వాస్తవానికి వ్యక్తికి రాసిందే గాని ఆ వ్యక్తియే కాదు, అక్కడ సంఘం కూడా ఉంది గనక ఆ పత్రికలో కూడా మనం చూడొచ్చు. And verse 22, he says in Philemon, I hope that I shall be granted to you through your prayers. 22వ వచనంలో ఫిలోమోను పత్రిక 22వ వచనం, అంతేకాదు నీ ప్రార్థనల మూలముగా నేను నీకు అనుగ్రహింపబడుదునని నిరీక్షించుచున్నాను గనక నా నిమిత్తము బస సిద్ధము చేయుము అంటున్నాడు. Now, I know with the epistle to the Hebrews, people like to question if it was written by Paul. మరి హెబ్రీ పత్రికకు వచ్చేసరికి చాలా మంది అనేక సందేహాలని వ్యక్తపరుస్తారు, అది పౌలే రాశాడా అన్నట్టుగా ప్రశ్నిస్తూ ఉంటారు. I don't share their questionings. మరి వారు అనుమానించి ప్రశ్నించినందువలన వారితో ఏకీభవించాలనేమి లేదు. We should perhaps even more doubt who it was written to and whether we should call it Hebrews. మరి అది నిజంగా హెబ్రీయులకే రాశాడా ఇంకెవరికైనా రాశాడా అనేది ఆ సంగతి మనం అనుమానించాలి, కానీ పౌలు రాశాడనే దానిలో విషయంలో మనం అనుమానించాల్సిన అవసరం మనకు అక్కర్లేదు. We don't know if it was written to a general group or to an assembly or not. We don't know. మరి ఒక సమూహానికి రాశాడా లేకపోతే ఒక సంఘానికి రాశాడా అనేది మనకి స్పష్టంగా తెలియదు, కానీ రాసింది మాత్రం పౌలే. But at the end, in Hebrews 13, verse 18, he does what he always does in writing to assemblies and says, "Pray for us." మరి ప్రతిసారి సంఘాలకు రాస్తున్నట్టుగానే హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా 13వ అధ్యాయం 18వ వచనంలో మా నిమిత్తము ప్రార్థన చేయుడి అంటున్నాడు.
I think we probably all have to confess that many of our prayers are for the sick or for the needy or for those who are straying and not doing very well spiritually. సాధారణంగా మనం ప్రార్థనలు చూస్తే మరి అనారోగ్యంతో ఉన్న వారికి, లేకపోతే రోగగ్రస్తులైన వారికి, లేకపోతే అవసరాల్లో ఉన్న వారి కోసం మనం ప్రార్థనలు చేయటం చూస్తూ ఉంటాం. But what we learn from Paul here is that we should especially pray for those who are doing well spiritually or those who are serving the Lord. నిజంగా మనం ఇదిగో ప్రభు సేవలో కొనసాగుతున్న వారి కోసం, ఆత్మ సంబంధమైన విషయాల కోసం కూడా మనం ప్రార్థన చేయాలి అని ఇదిగో పౌలు అడిగిన ఈ మాటల ద్వారా మనకు కూడా అర్థమవుతుంది. And it's interesting that when Paul is writing to an individual only, he doesn't ask for prayer. మరి సాధారణంగా వ్యక్తులకు రాస్తున్నప్పుడు మాత్రమే పౌలు ఇలా ప్రార్థన సహకారం కోరుతున్నట్టుగా కనబట్టలేదు. That's especially remarkable because in 1 Timothy he writes a lot about prayer. మరి తిమోతికి రాసిన మొదటి పత్రికలో మనం ప్రార్థన గురించి చాలా విషయాలు మనం చూస్తాం చాలా విస్తారంగా. And in 2 Timothy, Paul tells Timothy that he, Paul, is praying for him, Timothy. మరి తిమోతికి రాసిన రెండో పత్రికలో పౌలే తిమోతి కోసం ప్రార్థిస్తున్నట్లుగా తిమోతికి రాస్తాడు. But he doesn't request prayer from only an individual. మరి కేవలం వ్యక్తులను అడిగినప్పుడు ఆ వ్యక్తులని ప్రార్థన చేయమని అడిగినట్టుగా మనం చూడలేదు. And what that shows us really is the importance of assembly prayer. ఏమర్థమవుతుంది వీటన్నిటిని బట్టి మనకి సంఘ ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైందో ఈ సందర్భాలను బట్టి మనకు అర్థం కావాలి. Collective prayer. అది సమిష్టి ప్రార్థన, సామూహిక ప్రార్థన, సంఘ ప్రార్థన. And yet there is no meeting more neglected than the assembly prayer meeting. అయితే విచారకరం ఏంటంటే ఏ కూడికను మనం అశ్రద్ధ చేస్తామంటే అన్నిటిలో ప్రార్థన కూడికనే. This is a worldwide phenomenon. అది మీ దేశంలో, మా దేశంలో, ఫలానా దేశం అని కాదు, ప్రపంచవ్యాప్తంగా మరి ఇది అన్ని చోట్ల ఇలాగే ఉంది. On Sunday, you find almost everybody there. మరి ఆదివారం అందరూ వస్తారు. But for the midweek prayer meeting, it's rare if there's more than half there. వారం మధ్యలో ప్రార్థన కూడిక జరుగుతుంటే కనీసం సగం మంది కూడా వస్తే మనం ఆశ్చర్యపోవచ్చు. There's something that we, Anne and me, personally have learned from things like this. Is we learn this from Paul, is that when we travel, we always try to plan our travels to leave after a Wednesday. మరి సాధారణంగా మరి చాలా మంది ప్రయాణాలు చేసేటప్పుడు ఇదిగో బుధవారం తర్వాత ప్రయాణాలు ప్రారంభిస్తూ ఉంటారు. And that's because our local prayer meeting is on Wednesday night. Oh, so nice. ఎందుకంటే సహోదరుడు కూడా అలాగే చేస్తాడట. ఎందుకంటే వాళ్ళ ప్రార్థన కూడిక బుధవారం జరుగుతుందట. అదయిన తర్వాత ప్రయాణం ప్రారంభిస్తారట. And it's not just that we don't want to miss the prayer meeting, but it's also we know that we need the prayers of the brethren in our service, in whatever we're doing. ఎందుకయ్యా అలాగా బుధవారం ప్రార్థన కూడిక తర్వాత అంటే ప్రార్థన ఆ కూడికను మనం మరి విస్మరించకూడదని ఒకటైతే ఆ ప్రార్థన అవసరత మాకు ఎంత ఉందో మాకు తెలుసు. అందుకోసమే ప్రార్థన కూడిక అయిన తర్వాత ప్రయాణం ప్రారంభించడం. And in that way, it means we're not serving alone, but the local brethren are really serving with us. We're sharing this. దీనిలో మరొక అర్థం కూడా ఉంది, మనం గమనించాలి. కేవలం ఇదిగో ఎవరైతే ప్రయాణం చేసి దేవుని పరిచర్యలో పాల్గొంటున్నారో వారు వ్యక్తిగతంగా చేస్తున్నట్టు కాదు కానీ స్థానిక సంఘ సహోదరులు కూడా ఆ పరిచర్యలో పాల్గొంటున్నట్టని దీని అర్థం. Because this is what we learn from Paul. He's writing to assemblies and he's really saying to them, I need your prayers, and when you pray for me, you're actually sharing in the work. You're part of the work. మరి సహోదరులారా గమనించండి, పౌలు అనేక సంఘాలకు రాస్తున్నప్పుడు వారితో అంటున్నాడు, ఇదిగో మీరు నా కోసం ప్రార్థిస్తున్నారు, ప్రార్థించుట ద్వారా పరిచర్యలో మీరు కూడా పాల్గొంటున్నారు అంటున్నాడు. Well, in verse 30,
he he writes in a way that it's one of the many verses where he includes the whole Trinity. చాలా వచనాల్లో పౌలు ఒక పని చేస్తూ ఉంటాడు. ఏంటి? త్రిత్వాన్ని ఆ వచనాల్లో ప్రస్తావిస్తూ రాస్తూ ఉంటాడు. అలాగే ఇక్కడ కూడా 30వ వచనంలో మనం చూడొచ్చు. In this verse, he's requesting for prayers to be directed to God, that is, the Father. మరి ఇక్కడ ఈ వచనంలో మనం చూస్తే ప్రార్థనలు దేవునికి చెయ్యాలి అని, తండ్రి అయిన దేవునికి చేయమని మనవి చేస్తూ ఉన్నాడు. We also know from 2 Corinthians 12 that Paul himself directed prayers to the Lord, that is, the Lord Jesus. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయంలో మరి అపోస్తలుడైన పౌలు ఇదిగో యేసు క్రీస్తు ప్రభుకి ప్రార్థించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. Now, if you ask, how do we know that when he says God, he means the Father, and when he says Lord, he means Jesus, we can simply read 1 Corinthians 8, verse 6. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. చదువుదాం. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగాను, ఆయన నిమిత్తం మనమున్నాం. మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగను, మనము ఆయన ద్వారా కలిగిన వారము. ఇప్పుడు దీన్ని బట్టి మీకు అర్థమై ఉండాలి, దేవుడు అని పౌలు ప్రస్తావిస్తే తండ్రి అయిన దేవుడని, ప్రభువు అని ప్రస్తావిస్తే యేసుక్రీస్తు ప్రభు అని ఈ మాటలను బట్టి మీకు అర్థమై ఉండాలి. That should be very clear to us that when Paul says to pray to God, he means to the Father, and when he says praying to the Lord, he means the Lord Jesus. మరి నిజంగా పౌలు తన యొక్క పత్రికలో ఎప్పుడైనా దేవునికి ప్రార్థన చేయుట అనే మాటగాని అంటే అది తండ్రి అయిన దేవునికి అని, ప్రభువు అని ప్రస్తావిస్తే యేసుక్రీస్తు ప్రభు అని మనం ఈ సందర్భాన్ని బట్టి గమనించి అర్థం చేసుకోవాలి. I suppose you've probably heard this or even asked this, but many times I've been asked, are there some prayers which should be directed to the Father and other prayers which should be directed to the Son? మరి చాలాసార్లు చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, మిమ్మల్ని కూడా ఎవరైనా అడిగి ఉండొచ్చు, లేదా మీకు కూడా ఎటువంటి ఆలోచనలు వచ్చి ఉండొచ్చు, కొన్ని ప్రార్థనలు తండ్రికి చెయ్యాలా, కొన్ని ప్రార్థనలు యేసుక్రీస్తు ప్రభుకి చెయ్యాలా అని. And I can't find any hard and fast rule in Scripture to answer this. లేఖనాల్లో ఈ విషయాన్ని గురించి ఎటువంటి స్పష్టమైన సూటి అయిన వివరణలు అయితే నాకేం కనపడలేదు ఇంతవరకు. But there absolutely should be liberty for both. మరి రెండు విధాలుగా చేసేదానికి పూర్తి స్వేచ్ఛ ఉండొచ్చు, ఏమి తప్పు లేదు దానిలో. I know of certain groups who forbid praying to the Lord Jesus, and this is completely offensive. మరి కొంతమంది కొన్ని సమూహాలు యేసు ప్రభువుకు ప్రార్థన చేయటాన్ని వారు అంగీకరించరు. అటువంటివి మనం వాటిని ఆమోదించాల్సిన అవసరం లేదు. అవి నిజంగా అలా చెప్పటం కూడా తప్పే. I don't know if this was just a reaction to that problem, but I once attended a prayer meeting where everybody prayed to the Lord Jesus, none to the Father, and that was weird. మరొక చోట ఒక సంఘానికి నేను వెళ్ళాను. అక్కడ ప్రతి ఒక్కరూ యేసు ప్రభుకే చేశారు, తండ్రిని ఎప్పుడూ ప్రస్తావించలేదు. ఒకవేళ ఇదిగో మనం అనుకున్న దాని ప్రతిస్పందనేమో వారు అలాగే చేశారు. And I say it was weird because it doesn't match how Paul spoke here about assembly prayer to God the Father. మరి అటువంటి ప్రార్థనా విధానాలు కానీ ఆలోచన సరళి కానీ అది చాలా విచిత్రమైంది. పౌలు మరి బోధించిన వాటిలో రాసిన వాటిలో మనకి ఎక్కడా ఏమీ అలా కనపడదు. And I'll make a little diversion here because it's connected regarding worship. మరి ఆరాధన విషయంలో కొన్ని వివరణ కూడా నేను ఇవ్వాలనుకుంటున్నాను. కొంచెం పక్కకెళ్ళి దాని గురించి కూడా మాట్లాడాలని అనుకుంటున్నాను. Because there are likewise some who forbid worshipping the Lord Jesus. మరి అదే విధంగా కొంతమంది ప్రభువును ఆరాధించడం కూడా నిషేధిస్తూ ఉంటారు.
But in Scripture, in the New Testament, we find worship in song and in word directed to both the Father and the Son. మరి నూతన నిబంధనలో మనం చూస్తే ఇదిగో పాటల ద్వారా కానీ లేకపోతే ఆ మాటల ద్వారా కానీ ఇదిగో అటు తండ్రిని ఇటు కుమారుని ఆరాధించినట్లుగా మనం చూస్తాం. For example, Ephesians chapter 5. ఉదాహరణకి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తే Verse 19, singing with your heart to the Lord. 19వ వచనంలో చూస్తే మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు. But then verse 20, మళ్ళీ ఆ తర్వాత 20వ వచనానికి వస్తే it మన has- ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. So there it's thanksgiving to God the Father. And that thanksgiving is in the name of our Lord Jesus Christ. చూడండి, తండ్రికి మరి కృతజ్ఞతలు చెల్లించడానికి గురించి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అది యేసుక్రీస్తు ప్రభు నామంలో. In Revelation 5, we don't need to turn to it. There's worship to God, the one sitting on the throne, and to the Lamb. మరి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయానికి వస్తే అక్కడ సింహాసనాసీనుడైన వానిని ఆరాధించటం, అలాగే సింహాసనానికి మధ్యన ఉన్న గొర్రెపిల్లను ఆరాధించటం మనం చూస్తాం అక్కడ. So in just two simple scriptures, we find worship addressed to both the Father and the Son. మనం చూసిన ఈ లేఖనాల్లో ఇదిగో ఆరాధన అటు తండ్రికి ఇటు కుమారునికి ఆరోపింపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. But if we think in particular of celebrating the Lord's Supper, we should keep in our minds that that ought not to be a random thing. మరి ప్రభు బల దగ్గరికి చేరు వచ్చి ప్రభువుని జ్ఞాపకం చేసుకునే ఆ సందర్భంలో ఏదో మన ఇష్టం వచ్చినట్టు చేయటం మనం చేయకూడదు. I mean, we learn from the Mount of Transfiguration that the Lord's heavenly people spoke to him about his departure that he would accomplish at Jerusalem. నిజంగా రూపాంతరపు కొండ మీద ఆయన శిష్యులు ఆయన దగ్గరుండి ఇదిగో అంతేకాదు పరలోకము నుండి దిగి వచ్చిన వ్యక్తులు కూడా యేసు ప్రభు యొక్క నిర్గమాన్ని గురించి మాట్లాడుతున్నట్టుగా మనం అక్కడ చదువుతాం. So in remembering him as he was when he was here, the appropriate thing is to speak to him, the Lord Jesus. నిజంగా మనం యేసు క్రీస్తు ప్రభువుని గురించి ఆయనతో మాట్లాడాలి. But what we also learn on that very first night the Lord's Supper was established, that after the cup, they sang a hymn, not to the Lord Jesus, they sang a hymn to God, God the Father. నిజంగా ప్రభురాత్రి భోజనం స్థాపించిన ఆ రాత్రి వేళలో కూడా మనం గమనించినట్లయితే వారు ఇదిగో అది అయిపోయిన తర్వాత వెళ్ళబోయే ముందు ఒక పాట పాడారు. ఆ పాట యేసుక్రీస్తు ప్రభు కాదు గాని తండ్రి గురించి పాడారు. And following the same pattern as on that night, in Hebrews chapter 2, we read, after the presentation of the sufferings and death and exaltation of the Lord Jesus, we find that he sings the Father's praises in the midst of the assembly. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తే ఇదిగో మొట్టమొదటి భాగం అంతా యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రమలు, ఆయన మరణము, ఇదిగో ఆయన పునరుత్థానం ఇవన్నీ మాట్లాడిన తర్వాత మనం దాదాపుగా 12వ వచనానికి వచ్చేసరికి ఒక మాట ఉంటుంది అక్కడ, సమాజం మధ్య నీ కీర్తిని గానం చేతును అని. అంటే ఇదిగో సమాజముతో కూడా యేసు ప్రభు తండ్రిని మరి కీర్తిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. So prayer should be, can be addressed to the Father and to the Son. ప్రార్థన చేసేటప్పుడు అది మనకి తండ్రిని సంబోధించి చేయొచ్చు, కుమారుని సంబోధించి చేయొచ్చు. Worship in song and in word can be and should be addressed to both the Father and the Son. ఆరాధనలో కూడా అటు తండ్రిని సంబోధించి కుమారుని సంబోధించి చేయొచ్చు. In the Lord's Supper, in the act of remembrance, it ought to be
that we address the Lord Jesus himself to speak to him about what we remember of him. నిజంగా ప్రభు బల దగ్గరకు వచ్చి యేసుక్రీస్తు ప్రభువును జ్ఞాపకం చేసుకుంటూ ఆయన సంబోధిస్తూ జ్ఞాపకం చేసుకోవటం మంచిది. But after having remembered him, after taking the cup, we find the pattern that he established was to then address worship and praise to God the Father. ప్రభువును జ్ఞాపకం చేసుకున్న తర్వాత తండ్రిని కూడా జ్ఞాపకం చేసుకోవటం మంచిది. Now, what we don't find in any of this is any prayer or praise or song or worship to the Holy Spirit. అయితే వీటన్నిటిలో ఎక్కడ కూడా మనకి ఇదిగో ప్రార్థనలో కానీ ఆరాధనలో కానీ మరి ప్రభువును జ్ఞాపకం చేసుకునే సందర్భాల్లో కానీ పరిశుద్ధాత్మను సంబోధించిన ఆ దాఖలాలు మనకి ఎక్కడా కనబడవు. And that is remarkable because in this verse where he's talking about prayer, he mentions the Holy Spirit and deliberately doesn't talk about praying to the Holy Spirit. అయితే ఇక్కడ మనకి మనం రోమాపత్రిక 15వ అధ్యాయము 30వ వచనం చదువుకున్న భాగంలో ఆ పరిశుద్ధాత్మ యొక్క ప్రస్తావన ఉంది కానీ పరిశుద్ధాత్మకు మాత్రం ప్రార్థన చేయటం లేదు. This is the remarkable expression here in verse 30. He implores them by two things to pray for him. మరి పౌలుని గురించి రోమా పట్టణంలో ఉన్న విశ్వాసులు ప్రార్థన చేయాలని రెండు విషయాలను ఆధారం చేసుకొని అడుగుతూ ఉన్నాడు. The first thing he says is by our Lord Jesus Christ, and the second thing is and by the love of the Spirit. ఏమిటయ్యావంటే మొట్టమొదటిది మన ప్రభు అయిన యేసుక్రీస్తును బట్టి, రెండవది ఆత్మ వలని ప్రేమను బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను అంటున్నాడు. I would have expected him to say by the power of the Holy Spirit. నేనేమనుకుంటున్నానంటే పరిశుద్ధాత్మ శక్తిని బట్టి అని అంటాడేమో అనుకున్నాను. Because as we've just read before in Ephesians 6 verse 18, prayer should be in the Spirit. నేను ఏమనుకున్నా అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం మనం ఇంతకు ముందు చదువుకున్నాం కదా. మరి ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనను చెయ్యాలి అని మనం ఇక్కడ చదువుకున్నాం. ఆ విధంగా అడుగుతున్నాడేమో అని అనుకున్నాను. And another epistle, the epistle of Jude in verse 20, he says praying in the Holy Spirit. అలాగే యోధా పత్రిక మరి 20వ వచనంలో కూడా మనం చూస్తే అక్కడ కూడా మరి పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు అని ఉంటది. And I also probably would have expected Paul to say here, and by the love of Christ. నేను ఇంకా ఏమనుకుంటున్నాను ఏంటంటే ఇక్కడ మరి క్రీస్తు ప్రేమను బట్టి మిమ్మల్ని బతిమాలుచున్నాను అని కూడా అని ఉండొచ్చు కదా. But he says neither of these things. అయితే వీటిలో ఏది ఇక్కడ చెప్పలేదు. The first he simply says, and by our Lord Jesus Christ. ఏమంటున్నాడు? మొట్టమొదటిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తును బట్టి. So he means by who he is personally. ఏమిటయ్యా అంటే ఆయన ఎవరు ఏమై ఉన్నాడో దానిని బట్టి మనం ప్రార్థన చేయాలి. That's really, it means everything about him, what he is to us, what he is in himself, what he's done for us, what he's doing now for us. ఏమిటి ఆయన ఏమై ఉన్నాడు, ఆయన మనకేమై ఉన్నాడు, మనకేం చేశాడు, ఆయన ఎటువంటి వాడు, ఇటువంటి అన్నిటిని ఆధారం చేసుకొని మనం ప్రార్థన చేయాలి. And Paul had taught all of those things throughout the epistle. ఈ పత్రిక అంతటిలో ఈ సంగతులన్నీ మనకు బోధిస్తూ వచ్చాడు పౌలు. What he is to us, Jesus Christ our Lord. ఆయన ఏమిటి మనకి? ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు మనకు ప్రభువు ఆయన. What he is in himself, he's God's son. మరి ఆయనంతటా ఆయన ఏమై ఉన్నాడు అంటే దేవుని కుమారుడు. What he's done for us, we read so much about the redemption that's in Christ Jesus. మరి ఆయన మనకేం చేశాడు? నిజంగా మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు మనకు విమోచనను సిద్ధపరిచాడు. What he's doing now for us, Romans 8, he's interceding for us. రోమాపత్రిక 8వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా ఆయన మన కోసం ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు ఇదిగో మన తరపున మన పక్షమున విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. And so as if Paul is saying, this is how I've presented the Lord Jesus Christ to you. By him, I want you now to
pray to God for me. యేసుక్రీస్తు ప్రభువును మీ అందరికీ ఈ విధంగా పరిచయం చేస్తూ వచ్చాను గనక వాటన్నిటిని బట్టి మీరు ప్రార్థన చేయండి అంటున్నాడు. But then the second motivation he uses for them to pray for him is by the love of the Spirit. మరి రెండవ కారణం ఏంటి ప్రార్థన చేయడానికంటే ఆత్మ వలని ప్రేమను బట్టి అంటున్నాడు. Now there's a debate about the meaning of this. అసలు ఈ మాటలోని అర్థం ఏంటి అనే ఒక చర్చ వాదన ఉంది. And it would be very tempting to accept what the minority believe, and that is to say he's talking about the Holy Spirit's love for us. కొద్దిమంది ఏమంటారంటే పరిశుద్ధాత్మ మన ఎడల కలిగి ఉన్న ప్రేమను బట్టి ప్రార్థన చేయాలి అని అంటూ ఉంటారు. Because by accepting that, we could then make a nice little package of verses that talks about each one of the Trinity having love for us. మరి దాన్ని ఆధారం చేసుకొని కొన్ని వచనాలు ఉన్నాయి. నిజంగా త్రిత్వంలోని ప్రతి ఒక్కరూ మనల్ని ప్రేమిస్తున్నారు, దాన్ని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. But this would be unprecedented in Romans. అయితే రోమ పత్రికలో మనం చూస్తే అది ఇవరకు ఎప్పుడు చెప్పని విధంగా మనకు రాయబడుతున్నది. Remember chapter 8, all of the rich truth about the Holy Spirit. There's no mention of the Holy Spirit having love for us. నిజంగా రోమ పత్రిక 8వ అధ్యాయంలో మనం చూస్తే ఇదిగో పరిశుద్ధాత్మను గురించి అనేక సంగతులు అక్కడ రాయబడుతూ వచ్చినాయి. వాటన్నిటిలో ఎక్కడ పరిశుద్ధాత్మ యొక్క ప్రేమను గురించిన ప్రస్తావన మనకు కనబడదు. I think I may have mentioned when we were studying that the Holy Spirit is never presented as an object for our faith. నిజంగా పరిశుద్ధాత్మను గురించి వివరించేటప్పుడు ఎప్పుడు మన విశ్వాసానికి గురి పరిశుద్ధాత్ముడు అని ఎక్కడ ప్రస్తావించబడలేదు. Rather than that, he's the one who works within us so that we have the capacity to have faith in the right object. నిజంగా సరైన వాని యందు మన విశ్వాసం ఉంచటానికి మనలో కార్యసిద్ధి కలుగజేసేవాడు పరిశుద్ధాత్ముడు అని ఈ 8వ అధ్యాయంలోని వివరణలో మనకు అర్థమవుతుంది. And I think for that reason he's not said to love us. ఆ కారణం చేత ఆయన మనల్ని ప్రేమించాడు అనే సంగతి మనం ఇక్కడ చెప్పుకోవట్లేదు. Because that would be putting him before our hearts, before our eyes, objectively. ఎందుకు అలాగంటే అలా కాదు అంటే నిజంగా ఆయన మనల్ని ప్రేమించడం ఇవన్నీ చెప్పుకుంటే ఆయనే మనకు ఒక గురిగా ఉంటాడు. And that's simply not the way that Scripture presents the Holy Spirit. అయితే లేఖనాలు పరిశుద్ధాత్మని ఆ విధంగా మనకు పరిచయం చేయటం లేదు, ఆ విధంగా మన ముందు ఉంచటం లేదు. But what we do find in Romans 5 verse 5 is that it's by the Holy Spirit that the love of God is shed abroad in our hearts. అయితే రోమపత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో మనం ఈ విధంగా చదువుతాం. ఏమని? ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. And in Galatians 5 we find that love is part of the fruit of the Spirit. అయితే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో మనం చూస్తే ప్రేమ అనేది ఆత్మ ఫలములో ఒకటి. So it would seem more acceptable to believe the second interpretation, and that is that he's speaking here of the love the Holy Spirit produces within us. కాబట్టి ఇప్పుడు మనకి ఏమర్థమవుతుంది? ఆత్మ వలని ప్రేమను బట్టి అంటే మన హృదయాలలో పరిశుద్ధాత్ముడు కలుగజేసే లేకపోతే పుట్టించే ప్రేమను బట్టి మనం ప్రార్థన చేయాలి. And so Paul uses these two things as the motivating encouragement for us to pray for those who serve the Lord. నిజంగా ప్రభు పరిచర్యలో కొనసాగే వారి కోసం మనం ప్రార్థన చేయటానికి రెండు ప్రేరణలు ఏమిటంటే మొట్టమొదటి యేసుక్రీస్తు ప్రభువును బట్టి, రెండోది ఆత్మ వలని ప్రేమను బట్టి. First is the Lord himself, and the second is the love that the Holy Spirit has put within our hearts for one another. నిజంగా మొట్టమొదటిది మన ప్రభు అయిన యేసుక్రీస్తు, రెండోది ఒకరి ఎడల ఒకరము ప్రేమ కలిగి ఉన్నట్లుగా పరిశుద్ధాత్మ మనలో కలిగించే ప్రేమను బట్టి.
Now, the other thing is that Paul says here to strive together with me. ఏమంటున్నాడు ఇంకా పౌలు మనం ఇక్కడ గమనిస్తే ప్రార్థనలయందు నాతో కలిసి పోరాడవలను అంటున్నాడు. And this indicates two things. దీనిలో కూడా రెండు అర్థాలు ఉన్నాయి. The first thing is that praying in this way is not easy. It needs striving. ప్రార్థన చేయటం అనేది ఏదో సుఖవంతమైన విషయం కాదు. ప్రార్థన పోరాటంతో కూడినది. And the second, he says, with me, it means that he was praying for his own service as well. And so we learn it's not wrong to pray for yourself, not wrong to pray for your own service. ఇక్కడ మనం గమనించినట్లయితే నాతో కలిసి అంటున్నాడు కదా, దాని అర్థం ఏంటి? నిజంగా పౌలు తన పరిచర్య కోసం ఆయనే ప్రార్థన చేసుకుంటున్నాడు. తర్వాత మనం కూడా ఆయనతో కలిసి ప్రార్థన చేయాలని కోరుతూ ఉన్నాడు. Well, then in verse 31, he has two prayer points on his list. తర్వాత ఈ వచనంలోని తర్వాత భాగంలో మనం చూస్తే ప్రార్థన అంశాల్లో రెండు ప్రాముఖ్యమైన అంశాలు పౌలు ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు. The first is that he might be saved from those that do not believe in Judea. వాటిలో మొట్టమొదటిది ఏమిటంటే యూదయలోనున్న అవిధేయుల చేతుల నుండి తప్పించబడాలి అని. And the second was that his ministry for Jerusalem might be acceptable to the saints. రెండవ ప్రార్థన మరి అవసరత విన్నపం ఏంటంటే యెరూషలేములో చేయవలసి ఉన్న ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లు. And the first thing about these two is that there's an interesting contrast. ఈ రెండిట్లో ఒక వ్యత్యాసం మనకు కనబడుతుంది. And that is that Paul did not have any intention to have a ministry towards the unbelievers in Judea. మొట్టమొదటిది ఏమిటంటే యూదయలో ఉన్న అవిధేయులు లేకపోతే అవిశ్వాసులైన వారికి పరిచర్య చేసే ఉద్దేశం పౌలుకు ఉన్నట్టుగా ఏమీ కనబడలేదు. We've already seen that he acknowledged that that door had closed for him, and he had no intention of trying to go through a closed door. నిజంగా ఆ కోణంలో పౌలుకి ఇంకా అవకాశం లేదని, ఆ ద్వారం మూయబడిందని, కనుక దానికోసం ఎటువంటి ప్రయత్నం చేసే ఉద్దేశం పౌలుకి లేదు అని ఇక్కడ మనకి స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. So the prayer point regarding unbelievers is not that his evangelism will be successful to them, but the prayer point is that he'll be saved from them. నిజంగా ఇప్పుడు ప్రార్థనాంశం ఏంటంటే వారికి కూడా ఏదో బోధించాలి, వారు కూడా రక్షింపబడాలి, ఇలా కాదు కానీ వారి నుంచి తప్పించబడాలి, కాపాడబడాలని ఇదిగో ప్రార్థన మనకు చేస్తూ ఉన్నాడు. I wonder if the assembly at Rome really understood that sufficiently. మరి రోమా పట్టణంలో ఉన్న విశ్వాసులకి అసలు ఈ విషయం సరిగ్గా అర్థమైందో లేదో అని నేను అనుకుంటున్నాను. Whether they did really pray for him regarding that point. మరి ఆ విషయంలో వారు ప్రార్థన చేశారా లేదా అని నేను అనుకుంటున్నాను. Well, whether or not they did, certainly God chose to answer that prayer in an unexpected way. వారికి అర్థమైందా లేదా ప్రక్కన పెడితే దేవుడు మాత్రం ఆ ప్రార్థన అవసరతని ఒక విశేషమైన రీతిలో మరి జవాబిచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. He fell straight into the hands of those unbelievers in Judea, but he was saved by a Roman chiliarch. నిజంగా ఈ ప్రార్థన అవసరత పౌలు ముందుగా అడిగి మరి ప్రార్థన చేయమంటున్నాడు కానీ దానికి జవాబు ఎలా వచ్చిందో తెలుసా? పౌలు పోయి సూటిగా వాళ్ళ చేతుల్లోనే పడ్డాడు. అయితే దేవుడు ఒక చతుర్థాధిపతి ద్వారా పౌలుని రక్షించాడు. He was saved by becoming a captive. మరి ఇదిగో మరి ఇతను ఒక బంధించి ఆ విధంగా తప్పించి తీసుకెళ్ళిపోయాడు. And then the second prayer point related to his ministry. మరి రెండవ అంశాన్ని చూడండి, అది పౌలు యొక్క పరిచర్య గురించి. Usually when we talk about ministry, we're talking about preaching of the word of God, the teaching of the word of God. మరి ఇక్కడ పరిచర్య అనగానే మనకేమి అర్థమవుతుందంటే దేవుని వాక్యాన్ని బోధించటం, దేవుని వాక్యాన్ని ప్రకటించటం ఇలా అనుకుంటాం. But here Paul's ministry was on the one hand exclusively to believers, and on the other hand it was exclusively practical and material.
ఇక్కడ పౌలు పరిచర్య ఏంటంటే అది విశ్వాసులకు సంబంధించిన పరిచర్య. రెండవది భౌతిక పరమైన విషయాలకు సంబంధించిన పరిచర్య. And we also don't know whether this prayer was prayed or if it was answered. మరి ఈ ప్రార్థన మనకి జవాబు వచ్చిందా లేదా మనకి స్పష్టంగా తెలియదు కానీ We might remember that in the book of Acts, the governor Felix had some idea in his mind that Paul had lots of money and he hoped to get a bribe from him. మరి అపోస్తల కార్యం గ్రంథంలో మనం చూస్తే అక్కడ ఫేలిక్స్ పౌలు దగ్గర చాలా ధనం ఉందని, దానివల్ల అతనికి ఏమైనా దొరుకుతుందని మరి పౌలును పదే పదే మరి ఆయన ఇబ్బంది పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. Well, then we should move to verse 32. It's a verse that really produces feelings of both sorrow and joy. అయితే మనం ఇంకా ముందుకెళ్ళాలి. ఆ తర్వాత భాగంలో మనం చూస్తే అక్కడ మరి కొంత సంతోషాన్ని కూడా కలిగించే మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి. Because Paul eventually did come to them in Rome, but not in the way that he had hoped or expected. పౌలు రోమా పట్టణానికి వెళ్ళాలని, వారిని చూడాలని, వారిని కలుసుకోవాలని కోరుకున్నాడు గాని ఇదిగో అది నెరవేరింది. అయితే ఆయన ఊహించినట్టుగా కాదు, ఆశించినట్టుగా కాదు. He speaks about God's will here, and so there's no doubt that his journey to Rome was according to God's will. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, నేను దేవుని చిత్తము వలన సంతోషముతో మీ యొద్దకు వచ్చి అంటున్నాడు. ఇదిగో నిజంగా ఇది దేవుని చిత్త ప్రకారం జరగవలసిన ఒక కార్యమని పౌలు ముందుగానే ఊహించాడు. We know that on his way to Jerusalem, recorded in the book of Acts, he received several warnings not to go, and they were not fleshly warnings. At least one of them was said to be a warning by the Holy Spirit. మరి అపోస్తల కార్య గ్రంథం మనం చూస్తే అనేక సందర్భాల్లో రోమాకు వెళ్ళొద్దు అనే కొన్ని హెచ్చరికలు ఇవ్వబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఇదిగో శరీర సంబంధమైన హెచ్చరికలే కాదు గాని ఆత్మ వలన కూడా హెచ్చరింపబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. And yet God wanted him to reach Rome. అయినా మరి మనం చూస్తే మరి చివరికి పౌలు రోమా పట్టణానికి చేరినట్టుగా మనం చూస్తున్నాం. We might ask, well, if Paul had changed his plans and not gone to Jerusalem, would he have reached Rome in a different way? మనం అడగొచ్చు, మరి ఇవన్నీ హెచ్చరికలు వచ్చినాయి కదా, పౌలు మానుకోని ఉంటే ఏదో ఒక విధంగా రోమ పట్టణానికి చేరేవాడా, అసలు ఏం జరిగేది అని అడగొచ్చు మనం. Or if when he got to Jerusalem, if he hadn't been enticed by the Judaizing element, if he'd kept away from the temple, would he have reached Rome in a different way? నిజంగా మరి పౌలు ఇదిగో చూడండి యెరూషలేములో దేవాలయంలోకి వెళ్ళకపోతే, వారు బంధించకపోతే, అక్కడ గొడవ జరగకపోతే మరి రోమా పట్టణానికి వెళ్ళేవాడా పౌలు, అసలు ఏం జరిగి ఉండేది, ఇవన్నీ కూడా మనం ప్రశ్నించవచ్చు. Well, there's no really proper answer to these hypothetical questions. Maybe we shouldn't even ask such questions. ఇటువంటి ఊహాజనితమైన ప్రశ్నలన్నిటికీ మనం జవాబు చెప్పలేము, అసలు ఇటువంటివి అడగాల్సిన అవసరం కూడా లేదు. But we know certainly Paul did come to them at Rome, and we know it was God's will for him to come to them at Rome. చివరికి ఎన్ని జరిగినా పౌలు మాత్రం రోమా పట్టణానికి వచ్చాడు. ఆయన ఆశించిన విధంగా వచ్చాడు, కానీ అక్కడికి చేరటం మాత్రం వేరే విధంగా చేరాడు. And just as he requested for them to pray here, that he would be refreshed with them, we know from Acts 28 verse 15 that he was. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, మీతో కలిసి విశ్రాంతి పొందునట్లు మీరు నా కొరకు ప్రార్థన చేయమని అంటున్నాడు. చివరికి వచ్చి వారితో నిజంగా అటువంటి విశ్రాంతి పొందినట్లుగా మనం అపోస్తల కార్య గ్రంథంలో చూస్తాం. 28వ అధ్యాయం, అపోస్తల కార్య గ్రంథం 28వ అధ్యాయం 15వ వచనంలో చివరి లైన్లో, పౌలు వారిని చూచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ధైర్యము తెచ్చుకొనెను. Yeah, so Paul's requested prayer here was answered. పౌలు దేనికోసమైతే తన ప్రార్థనలో మనవి చేశాడో అది పౌలుకి నిజంగా అనుగ్రహింపబడింది. చివరికి రోమా పట్టణానికి చేరాడు, వారిని చూసి ధైర్యం తెచ్చుకున్నాడు. Yeah, there's a lesson we can learn from this. ఇందులో మనం నేర్చుకోదగిన ఒక ప్రాముఖ్యమైన పాఠం కూడా మనకుంది.
Sometimes we need to be prepared to recognize an answer to a prayer that we think has not been answered. కొన్నిసార్లు మనం అనుకుంటాం మన ప్రార్థనకి జవాబు రాలేదని. కానీ ఆ ప్రార్థనలకు వచ్చిన జవాబును మనం గుర్తించడం కూడా నేర్చుకోవాలి. Our problem is sometimes that we try to tell God how he should answer our prayers. కొన్నిసార్లు మనం ఎలా ఉంటాం మనందరికీ తెలిసిందే. మనం ప్రార్థన చేసి దేవా ఈ ప్రార్థనకి జవాబు ఇవ్వమని దేవునికే సలహా ఇచ్చేటట్టుగా ఉంటాం మనం. And so sometimes he actually has answered, but we think he hasn't because we've tried to tell him how he should answer. ప్రభు అప్పటికే మన ప్రార్థనకి జవాబు ఇచ్చి ఉంటాడు. ఆ జవాబును మనం గుర్తించలేము. ఎందుకు? మనం ఇంకొక విధంగా దేవునికి సలహా ఇస్తూ ఉన్నాం. దేవా నాకు ఈ ప్రార్థనకి ఇలాగా నువ్వు జవాబు ఇవ్వు అని. And so here's Paul coming to Rome in chains and with a prison guard, and he's in Rome. The prayer has been answered. చూడండి, పౌలు ప్రార్థన చేశాడు. రోమా పట్టణానికి వెళ్ళాలని, వారిని చూడాలని, వారిని కలుసుకోవాలని. ప్రార్థనకి జవాబు వచ్చింది. ఎలాగో తెలుసా? ఇదిగో పౌలు బంధకాల్లో ఉన్నాడు, సంకెళ్ళు వేయబడి, ఇదిగో చెరసాల అధిపతుల మధ్యలో రోమా పట్టణంలో ప్రవేశించాడు. Well, the final verse in the chapter is very short. మరి ఈ 15వ అధ్యాయంలోని చివరి మాట చాలా చిన్నదే. ఆ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. The final verse forms the 7th subsection in this second last part of Romans. రోమా పత్రికలోని ఈ చివరి భాగములో ఇది 7వ భాగం అని విభాగం అని చెప్పుకుందాం. It's just a few words, but the trouble is I've got more than just a few words to say about it, and I don't think we can fit it in tonight. అయ్యా, దీని గురించి ఎక్కువ చెప్పలేను కానీ, కొద్ది మాటలే కానీ దాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి.